బాగా వైరల్ అయిన జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి అభిషేకం అండ్ హారతి డీటెయిల్స్ నేను ఈ రీల్‌లో చెప్తాను మీకు. ఎర్లీ మార్నింగ్ ఎవ్రీ ఫ్రైడే వీక్లీ వన్స్ మార్నింగ్ 3:00కి ఈ అభిషేకం ఉంటుంది. జనరల్‌గా అయితే ఇట్లా టెంపుల్ ఎంట్రన్స్ నుంచే అలో చేస్తారు గానీ, టూ మచ్ ఆఫ్ రష్ వల్ల బ్యాక్ సైడ్ నుంచి అలో చేస్తున్నారు. ఎంతమంది జనాలు తెలుసా? మనం దర్శనం చేసుకొని పార్కింగ్ ఫీ కట్టి ఎళ్ళిపోతాం గదా! ఆ గేట్ వరకు ఉన్నారు. అది సరిపోదన్నట్లు డబుల్ డబుల్ లైన్స్ లోపల కూడా క్యూ లైన్స్ ఉన్నాయి. అన్నదానం కోసం నిలబడతారు కదా! అక్కడ కూడా లైన్స్ ఉన్నాయి. ఎంతమంది జనాలంటే ఇంతమందిని దాటుకొని మనకి దర్శనం అవుతుందా? అంటే మీరే గెస్ చేయాలి. అండ్ మేము ఇంతకుముందు ఎళ్ళినప్పుడు మాతో పాటు ఒక ఇద్దరు, ముగ్గురు ఉండేవాళ్ళంతే. ఎంత ప్రశాంతమైన అభిషేకం జూసామంటే ఆ రోజుల్లో అంత అదృష్టం అనే చెప్పుకోవాలి. అక్కడ పూజారి చెప్పారనమాట. 4 వీక్స్ నుంచే ఇంత వైరల్ అయిందమ్మా అని. ఎంతమందొచ్చినా భక్తులందరికీ అభిషేకం చూడాలని టెంపుల్ వాళ్ళు మనకి గర్భగుడిలో కనపడదు కాబట్టి ఇట్లా స్క్రీన్స్ ప్రొవైడ్ జేశారు. కానీ ఆ స్క్రీన్స్‌లో గూడా కనపడదంటే నన్ను నమ్మండి అంత రష్ ఉంది. అభిషేకం అయిన తర్వాత మనకి దర్శనం క్లోజ్ చేస్తారు. అంటే 3-4 అభిషేకం అవుతది. దర్శనం అయితే కంపల్సరీ క్లోజ్ చేస్తారు. మళ్ళీ 6:00కి అలంకరణ అయిపోయిన తర్వాత 6:00కి ఇంకో హారతి ఉంటది. ఆ హారతికైతే ఇంతకుముందు మేము గర్భగుడిలోకెళ్ళిపోయి ఎళ్ళేవాళ్ళం. ఇప్పుడు అలో చేయట్లేదు. ఇవి అన్నమాట డీటెయిల్స్. మీరు పిల్లలతో వెళ్ళే వాళ్ళైతే జాగ్రత్తగా ప్లాన్ జేసుకోండి. మీకు ప్రశాంతమైన దర్శనం కావాలి అంటే మాత్రం నార్మల్ డేస్‌లో వెళ్తేనే మంచిది. ఈ సోషల్ మీడియాల వల్ల వైరల్ అయ్యి అందరికీ ప్రశాంతమైన దర్శనం దొరికేవి అన్నీ పోతున్నాయని సంతోషపడాలో, ఇంతమందిలో దైవభక్తొచ్చి అందరూ గుడికొస్తున్నారని ఆనందపడాలో నాకర్థం కాలేదు.